హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆచార్య నాగార్జున. నేను ఈ ఛానల్ పెట్టేసి 2 years అవుతుంది. అంతకుముందు దీని పేరు ఇన్స్పైరింగ్ స్టూడియో అని పెట్టాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ ఛానల్ని రన్ చేయలేకపోయాను. అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఈ ఛానల్ని రన్ చేద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ ఛానల్ ద్వారా ఒక మంచి విషయం చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జనరల్గా అందరి కుటుంబాలలో జరిగేటువంటిది, మనం నిత్యం సమాజంలో చూస్తున్నటువంటి ఒక అంశం ఫ్రెండ్స్. అది ఏంటంటే జనరల్గా మన బంధువులు కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, చనిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, పిల్లల్ని ఓదారుస్తాం, ఆ చనిపోయినటువంటి మనిషి యొక్క భార్యని ఓదారుస్తాం. అదే క్రమంలో బొంద పెట్టడానికి కొంతమంది ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 వద్దులు చేయడం, 3 వద్దులని, ఇట్లా దినాల ఖర్చు అనేది అందరు పెట్టుకుంటూ చేస్తారు ఫ్రెండ్స్. చెయ్యాలి కూడా, అది మానవత్వం. అదేవిధంగా ఇదే చేస్తున్న క్రమంలో ఫ్రెండ్స్ అయితే నేననేది ఏంటంటే, మనం చనిపోయినప్పుడు సహాయం చేయడం ఒక వంతు అయితే, ఆ మనిషి చనిపోకముందు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడ్డా, లేకపోతే అదే విధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పడ్డా అనే అంశం అనేది మనకు తెలిసే ఉంటుంది. మనము చనిపోయినాక అందరం వచ్చేసి ఇంత ఖర్చు చేసినాం, అంత ఖర్చు చేసినాం, నేను ఇంత పెట్టుకున్నాను, మా వాడు చనిపోతే నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, ఇంత చేశాను అనేది చనిపోయినప్పుడు పెట్టుకోవడం వల్ల ఆ కార్యం వరకు అవుతుందేమో, కానీ ఆ చనిపోయినటువంటి కుటుంబం యొక్క లోటును మాత్రం మనం తీర్చలేము ఫ్రెండ్స్. అదే ఆ వ్యక్తి అంతకుముందు బతుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, ఆ ఇబ్బందులు మనకు తెలిసినా తెలియకపోయినా అవి తెలుసుకొని అతనికి మనం సాయం చేయడం వల్ల ఏమవుతుందంటే, అతను ప్రాణాలతో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక కుటుంబంలో ఒక పెద్ద అంటే ఒక మగవాడు, కుటుంబ యజమాని అంటే ఆ కుటుంబానికి పిల్లర్ లాంటి వాడు. చూడండి, పిల్లర్స్ కుంగిపోతే ఇల్లు పడిపోతుంది. అదేవిధంగా కుటుంబం కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. మనం అందరం కూడా ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉన్నాం, తండ్రి లేనటువంటి పిల్లలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా భర్త లేనటువంటి భార్య కూడా తన పిల్లల్ని పోషించుకునే క్రమంలో చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఏంటంటే, ఆ మనిషి చనిపోక ముందే అతని యొక్క బాధలు తెలుసుకొని మనం అతనికి ఆర్థిక సహాయం ఆ రోజే చేస్తే అతను బతికే ఉండేవాడే కదా. ఆయన చనిపోయినాక వచ్చి నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇవన్నీ చేయడం అని చెప్పుకోవడం గొప్పలుగా అవుతుందేమో అనేది నా అభిప్రాయం. అటు చెప్పుకోవడం కంటే కూడా అంతకుముందు అతనికి ఆరోగ్యం బాగలేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇంత సాయం చేస్తే ఆ కుటుంబ పెద్ద నిలబెట్టిన వాళ్ళం అవుతాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎట్లా ఉంటుందో. అదే మన తోడబుట్టినటువంటి వాడు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అతను చనిపోతే ఆ కుటుంబానికి మనము వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకి మనం బాబాయో, మామో, లేకపోతే పెదనాన్నో, ఏదో మనం వరుస అయితే వాళ్ళు మనల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనము ఆ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం చాలా బాధ అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. అదే ఆ వ్యక్తి కానీ ఉంటే, మన సొంత అన్నయ్య ఉంటే, ఆ ఇంటికి వెళ్ళి ఉంటే, మనం ఒక పండగకో లేకపోతే ఏదైనా ఒక కార్యానికి మనం వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మనం అది కానీ ఆలోచనలో మనం గమనంలో పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అతను చెప్తే వినరురా, మనం ఎన్నిసార్లు చెప్పినా వినరురా, మనం ఎన్నిసార్లు చేసినా ఆయన అంతేరా అని మనం చాలాసార్లు అనుకుంటాం. మనం బయట వాళ్ళకి అరే నువ్వు అట్లుండొద్దురా, ఇట్లుండరా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని మనం చెప్తామే. మరి మనం తోడబుట్టిన వాడు పక్కదారి పడుతున్నాడంటే మనము ఖచ్చితంగా అతన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా.
మనము అది పట్టించుకోకుండా బయట వాళ్ళకి ఎవరికో నీకు ఆ సహాయం చేస్తా ఈ సహాయం చేస్తానని చేస్తే ఎవరు ఫ్రెండ్స్ నీ ఎంట ఉండేది ఎవరుంటారు? నీ రక్త సంబంధం వాడు ఉంటాడు. ఆ రక్త సంబంధాన్ని అనేది మనం ఈరోజు చాలా మర్చిపోతున్నాం. కేవలం ఏంటి అంటే స్వార్థంతో కూడినటువంటి జీవన విధానంలో మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. కానీ ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనము చనిపోయినటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా ఆ ఇంటి యొక్క లోటును మనం తీర్చలేము. అందుకనే ఫ్రెండ్స్, మన ఈ కుటుంబంలో కానీ, మన రక్త సంబంధంలో కానీ, మన యొక్క రిలేషన్లో వాళ్ళు కానీ, మన వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు తెలుసుకొని ఇటువంటి దురదృష్టమైన సంఘటనలు జరగక ముందే మనం సాయం చేస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఆ ఇంట్లో మనము దీపం వెలిగించిన వాళ్ళం అవుతాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రి లేకుండా ఉండే విధంగా చూసేటువంటి అవకాశం మనకు వస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం సాయం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు మీరు కామెంట్ పెట్టండి. నేను మాట్లాడే విధానం కానీ, నేను చెప్పేటువంటి అంశం కానీ ఏమన్నా పొరపాట్లు ఉంటే నాకు కామెంట్ తెలియచేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో నలుగురికి పంచడం వలన కనీసం కొంతైనా కొంతమందిలో మార్పు తీసుకొస్తుందేమో అనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్.